समाधि निर्धूतमलस्य चेतसो निवेशितस्यात्मनि यत्सुखं भवेत् न शक्यते वर्णयितुं गिरा तदा स्वयं तदन्तःकरणेन गृह्यते स्वयं तदन्तःकरणेन गृह्यते। ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. నమస్తే ఆచార్య. నమస్తే అమ్మా. వీళ్ళు ఝాన్సీ గారు పంపించారు ఆచార్య కామెంట్ రూపంలో. అహంకారానికి ప్రతీక అజ్ఞానం, సమస్థితి సాక్షి భూత స్థితిలో ఉండేది జ్ఞానం, ఉద్ధృత్ స్థితి. అష్టాంగ యోగ సాధనలో ఈ అహాన్ని జయించవచ్చు. అప్పుడు మనం ముక్తికి అధికారులము అవుతాము. భవబంధాలనే బలహీనతలను దూరం చేసుకోవడమే మనలని మనం సమర్థవంతముగా చేసుకోవడం. ఈ శరీరమే నేను కానప్పుడు ఇంకా భౌతిక అంశాలు ఎందుకు? ఇవన్నీ పరమాత్మనే ఇచ్చాడు కదా, అందుకే నిత్యము పరమాత్మని ధ్యానించాలి అని పెట్టారు ఆచార్య కామెంట్ రూపంలో. దీనిలో సందేహం ఏమి లేదు కదా, అంటే వారి అభిప్రాయాన్ని చెప్పారు. వారికి అర్థం కానిది దేహమే మనది కానప్పుడు ఈ యొక్క భౌతిక భవబంధాలు ఎందుకు? అన్ని భగవంతుడే ఇచ్చాడు కదా. భగవంతుడు ఇచ్చాడు అంటే ఏమని చెప్తుంటారంటే, ఊరికి వెళ్తున్నప్పుడు లేదంటే కొత్త ప్రదేశానికి వెళ్తున్నప్పుడు వీరితో కలిసిపోండి, వీరున్నారు, అక్కడికి వెళ్ళిన తర్వాత వీరు చూసుకుంటారు అని తల్లిదండ్రి ఎట్లయితే ఏర్పాటు చేస్తుంటారో, స్నేహితులు ఎట్లయితే ఏర్పాటు చేస్తుంటారో, అదే రకంగా భగవంతుడు తల్లి, తండ్రి, గురువు, భర్త, భార్య, సంతానము, శత్రువులు, మిత్రులు, వాళ్ళతోటి మనకు కర్మఫలం రుణపడి ఉన్నది కాబట్టి తీర్చుకోవడానికి మనల్ని వారితో ముడిపెట్టి వారిని మనతో ముడిపెట్టి, అంటే పరస్పరంగా ఎవరి కర్మఫలం వారు అనుభవించాలి. ఆ రకంగా ఉన్నది భగవంతుడి యొక్క వ్యవస్థలో. మనమంతా పాత్రధారులమే కాబట్టి వారు గ్రహించింది యథార్థమే. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, లేదంటే ముందు. ఆచార్య, దాంట్లో ఉన్నటువంటి సందేహం ఏంటిది? మరి సందేహం ఏమీ లేదు, విషయాన్ని గ్రహించారు కాబట్టి వారు చెప్తున్నారు. వారి అభిప్రాయాన్ని వారు చెప్పారు, అంతవరకే సందేహం. ఓమాచారి, ఇప్పుడు భగవంతుడు మనకు మన అవసరం ఉంటే మనకు కోరుకుంటేనే ఇచ్చిండు, కానీ మనకు అవసరం లేనిది ఎందుకు ఇచ్చిండు? కోరుకునేది ఇక్కడ మన కోరికలతోటే కదా మరి జన్మకు వచ్చింది. కోరికలు అనేటువంటివి ఏముండవు. ఇప్పుడు పిల్లవాడు కర్మఫలం సంవత్సరం అంతా ఇంటికి బడికి తిరిగి నేను పాస్ అవుతానని కోరుకుంటే పాస్ అవ్వడు. తన పరీక్ష రాస్తే పాస్ అవుతాడు. ఆ పరీక్ష మార్కులను బట్టి ఆ యొక్క క్లాస్ టీచరు, తరగతి ఉపాధ్యాయుడు అతన్ని పాస్ చేయడమా ఫెయిల్ చేయడమా అనేటువంటిది ఇక పిల్లవాని చేతిలో ఏమి లేదు. అంటే చదువుని బట్టి ఫలితం వస్తుంది. ఆ ప్రోగ్రెస్ కార్డును బట్టి అతను చదివే పురుషార్థం అంతే. అందు గురించి ఇక్కడ మనది ఏముండదు కోరుకోవడానికి. ఇప్పుడు మన ప్రసంగంలోకి వెళ్తే, బృహదారణ్యకోపనిషత్తు 4వ అధ్యాయము 3వ బ్రాహ్మణం, దాంట్లో 20వ సంపుటం నడుస్తున్నది. 25వ దీంట్లో
శుక్లము కృష్ణము ఈ యొక్క నాడులు ఏవైతే ఉన్నాయో ఈడా పింగళ నాడిని పింగళ అనేటువంటిది శుక్ల నాడి, పింగళ అనేటువంటిది కృష్ణ నాడి. ఈ పింగళ ఇవన్నీ అధమ స్థితి నుంచి పైకి ఎదగడం, ముని గారు, విజయదుర్గమ్మ గారు మైకు ఎప్పటికప్పుడు పనిచేస్తుందండి. 26 ఆచారి 25 20 అయిపోయింది కదా, 21లో ఉన్నాం. 881 ఇప్పుడైతే 82. అవును. ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే ఈ పాపకర్మలన్నింటి వాటితోటి భయపడడం. పాపకర్మము అంటే ఎవరికైతే ఉత్సాహాన్ని కాకుండా స్వార్థాన్ని నెరవేర్పజేసేటువంటిది, ఇతరులకు ఏమైతేనేమి నాకు మాత్రం మంచి జరుగుతుంది కదా అనేటువంటిది పాపం. ఇక అందరినీ సహృదయత భావంతో ప్రాణిమాతలకు ఎవరికి ఎటువంటి అపకారం చేయకుండా ఆత్మవత్ సర్వభూతేషు యత్ పశ్యతి స పండిత, ఇక తన వలనే అందరినీ భావించుకొని అందరినీ సమదృష్టితో చూడడం, దాన్ని పాండిత్య లక్షణాలు, పండితుని యొక్క లక్షణాలుగా పరిగణించినది. అందు గురించి ఎప్పుడైతే ఈ పాపము అనేటువంటిది అపం అంటే అపం అంటే స్వార్థం కారణంగా ఇతరులకు ఎటువంటి హానినైనా తలపెట్టజేసేటువంటిది పాపం. ఉపకారం, మనకు హాని జరిగినా సరే ఇతరులకు మేలు జరగాలనేటువంటి ఉద్దేశంతో తాను ఎంతైనా కష్టము నిష్ఠూర్గం అన్ని సహించుకొని ఇతరులకు మేలు పంచేటువంటి ఉదార బుద్ధి గొప్ప. దాంట్లో మనకు పుణ్యం వర్తిస్తుంటది, అందరూ మనల్ని దీవిస్తూ ఉంటుంటారు, తద్వారా మనకు జీవన్ముక్తి లభిస్తుంటుంటది. ఈ 20 అయిపోయింది. 21వ దాంట్లో తద్యథా ప్రియయా శ్రియా సంపరిష్వక్తో నా బాహ్యం కించన వేద. తద్యథా ప్రియయా శ్రియా, ప్రియమైనటువంటి స్త్రీల పరిష్వక్తో, వారికి అన్ని రకాలుగా ఆసక్తమై ఉండి నా బాహ్యం కించన వేద, ఇక వారి ప్రేమలో మునిగిపోయినప్పుడు ఇక బయటి విషయాలు ఏవి అబ్బవు. అందు గురించి ఈ ప్రేమమైకంలో ఉన్నటువంటి వారికి ఎంత వద్దు, నీకు అది తగదు, నువ్వు ఇంకా చదువుకోవాలి, నువ్వు ఉద్యోగంలో స్థిరపడాలి, గొప్పగా ఎదిగిన తర్వాత చేసుకోవాలి, ఇప్పుడు ఇవన్నీ వద్దు అంటే వారికి వినబడవు కాబట్టి ఇక దూరం. ఈ ప్రేమ అనేటువంటిది ఏంటి? శారీరక ఆకర్షణ మినహా ప్రేమ అనేటువంటిది ఉండదు. శారీరక ఆకర్షణలో వ్యామోహపడడం మినహా అక్కడ అంతరార్థం లేదు. ప్రేమ త్యాగం చేస్తుంటది, బలిదానం చేస్తుంటది. ఇప్పుడు వీళ్ళు ప్రేమలో ఏదైతే ఉన్నారో ఇక్కడ మోసపోవడం, శారీరక ఆకర్షణకు వశీభూతమైపోయి మోసపోవడంను వీళ్ళు ప్రేమ అనుకుంటున్నారు. అసలైన ప్రేమ ఏంటంటే ఇతరుల కోసం తనను బలిదానం చేయడం. ప్రేమ ఎప్పుడు బలిదానాన్ని కోరుకుంటది. అర్థమవుతుందా? మీరు ఎప్పుడైనా ఎవరైనా ప్రేమించారా? పిల్లలను గాని, తండ్రిని గాని, ఇంటిని గాని, సంపత్తిని గాని, ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ త్యాగం ఉంటది, బలిదానం ఉంటది. కానీ ఈ వీళ్ళు ఆకర్షణలో పోయి జీవితాలను కొల్లగొట్టుకుంటున్నటువంటి దీంట్లో కేవలం శారీరక ఆకర్షణ, వ్యామోహం మాత్రమే. దీనికి ఆ ప్రేమకు ఎటువంటి సంబంధం లేదు. ఇక్కడ ఇంకొకటి చూడవలసింది ఏంటంటే, ఇది శారీరక ఆకర్షణకు వెంటబడ్డాడు కాబట్టి
అతనికి అవసరాన్ని బట్టి శారీరక ప్రదర్శన చేసుకుంటూ నాకు ఇది తెచ్చిపెట్టు అది తెచ్చిపెట్టు అని చెప్పేసి స్వార్థానికి వాడుకోవడం, అతని బలహీనతను వాడుకోవడం, ఇది సరైనటువంటిది కాదు. ఇది ప్రేమ లక్షణం కాదు. వ్యామోహం ఆచార్యజీ, వ్యామోహం అంతే అది. అంతే. ఆ వ్యామోహంలో పడి అతని యథార్థాన్ని తెలుసుకోలేకపోతున్నాడు కాబట్టి ఆమె వెంటబడ్డాడు. ఈ మాత్రం దానికి ఆమె నాకు ఫోన్ రీఛార్జ్ చేసి పెట్టు, నాకు ఫోన్ తెచ్చిపెట్టు, నాకు ఫలానా అక్కడికి తీసుకుపో, ఇక్కడికి తీసుకుపో. అక్కడ ఇది ప్రేమ కాదు, ఈ అవసరవాదం. దీని పరిణామం ఏంటంటే మోసం. అంతే. అతడు సామర్థ్యం ఉన్నంత వరకు చేస్తాడు, సామర్థ్యం లేని అప్పుడు ఇంకా అదే ఆకర్షణలో ఉంటే ఇక దొంగతనం, అనైతికం అన్ని చేస్తాడు దానికోసం. ఓం ఆచార్య, ఇప్పుడు మన ఊర్లలో పండుగలు చేసి పోతులను కోస్తారు, ఆ శరీరం బలిదానం చేస్తున్నాయి, అవి తింటే మళ్ళా ఉపకారం అవుతుందా వీళ్ళకు? స్వామి, బలిదానము అన్నదానికి మీరు చెప్పేదానికి అక్కడ బలి దానం కాదు, అది దాని కాళ్ళు చేతులు కట్టేసి బలవంతంగా అణిచిపట్టి కోస్తుంటది, అది బలవంతం అవుతుంటది, బలి అవుతుంటది. కానీ ఇక్కడ బలిదానం తాను స్వయంగా బలి అవ్వడం. ఇప్పుడు ఇది ఏంటంటే త్ర్యంబకం యజామహే సుగంధిం పతివేదనం ఉర్వారుకం ఇవ బంధనాద్ ఇతో మోక్షీయ మాముతః. స్త్రీ తాను స్వయముగా ఆహుతవుతుంది. ఇక్కడ ఆవిడని ఎవరు ప్రోత్సహించట్లేదు. వయసు వచ్చింది కాబట్టి ఆవిడ తాను ఒదిగిపోవాలనుకుంటుంది. అందుకే ఆత్మీయుల ఈ బంధం నుంచి నన్ను విడిపించు ఓ భగవంతుడా, ఆ వైపు నుంచి భర్త అత్తమామల ఆ కులగోత్రం నుంచి నన్నెన్నటికీ విడిపించకు, దూరం చేయకుమని చెప్పేసి ప్రార్థిస్తుంది. ఈ సమిధా దానంలో అదే ఉంది. రెండవ సమిధ మొదటి మంత్రంలో ఈ రహస్యం. ఆవిడ వైవాహిక జీవితాన్ని స్వతహగా తాను కోరుకొని తల్లిదండ్రుల చేతుల మీదుగా ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి దారబోయబడుతుంది. ఆ దారగా వస్తున్నటువంటిది ఈ చేతి నుండి ఆ చేతులు మారుతున్నటువంటిది ఆవిడ కోరుకుంటుంది. పతివేదనం ఉన్నటువంటి ఆవిడే అభీష్టం మేరకు జరుగుతుంది. కానీ ఇక్కడ మీరు చెప్పే బలిదానం దగ్గర అక్కడ ఏంటంటే దాన్ని కాళ్ళు చేతులు కట్టేసి అణిచిపట్టి దాన్ని చంపడం. అది బలిదానం ఎట్లా అవుతుంది? అది బలాత్కారం, దౌర్జన్యం. ఇప్పుడు ఇక్కడ పతంజలి ఆశ్రమంలో ఇక్కడ కూడా జరుగుతున్నది అదే. పక్కకున్న అతను ఇక బయటపడ్డాడు. అతను ఇక ఏమంటున్నాడంటే ఇక్కడ ఎవరు లేరు, దీన్ని కూడా హస్తగతం చేసుకుంటే ఏదండి అనేటువంటి దుర్బుద్ధితోటి ఏదో ఒక సాకుతోటి అనుమతి లేకుండా వచ్చేసి అది తవ్వి దాన్ని చేసేసి అదంతా దౌర్జన్యమే కదా. ఇది త్యాగం ఎట్లా అవుతుంటది? అందుకని ఇదంతా మా బలిదానము బలాత్కారం. ఈ పశువును కాళ్ళు మోసం చేయడం అన్నమాట. ఏం లేదు, మోసం అంతే కదా. తన స్వేచ్ఛను హరించడం. నీకు పండుగ అయితే నేనెందుకు చావాలి, నీకు పండుగ అయితే మా అమ్మ నాన్న ఎందుకు చావాలి? ఆ పశువుల భాష. మీరు సుఖంగా మీ ఆమోద ప్రమాదాల గురించి మా జీవితాలను ఎందుకు ఆగం చేస్తారు? దానికి శిక్ష కూడా కఠినంగా ఉంటది ఆచార్య. అదే ఇక దానికి పుణ్యం ఎలా వస్తుంటది? అది స్వేచ్ఛగా తనను అర్పితం చేస్తలేదు కదా, దాన్ని బలవంతంగా అణిచిపట్టి. మూర్ఖత్వం ఆచార్యజీ, మూర్ఖత్వం. అది చెట్టుకు ఓం ఆచార్య, చెట్టు కాయలు కాస్తే రాళ్లతోటి కొట్టి కాయలు తీసుకుంటున్నాం, అది ఎట్లా? చెట్టుకు ఈ విషయం లేదు. చెట్టుకు కాయలు కాసిన, చెరువులో చేపలు పెరిగిన, అడవిలో జంతువులున్నా అక్కడ జరిగేది వేరు. చెట్టుకు ఏంటంటే ఆహార పదార్థం అందదు కాబట్టి రాళ్లతో కొట్టి తను ఆకలి తీర్చుకుంటున్నాడు. చెరువులో ఉన్నాయి అతడు చేపలు పట్టుకుంటున్నాడు.
అది ఓ జీవహింస. చెరువులో అది కూడా కొంత పాపమే ఆచార్య. చెరువులో ఉన్నది చేపలు పట్టుకునేయడం, అది జీవహింస జరుగుతుంది. అడవిలో ఉన్న జంతువులను చంపడం జీవహింస జరుగుతుంది, అది పాపం. నీ సుఖం గురించి మా జీవితాలను ఎందుకు ఆగం చేస్తున్నావు అని పశువులు అంటుంటాయి. వాటి పిల్లలు ఏమంటున్నాయి? నీ సుఖం గురించి మా తల్లిదండ్రులను చంపేసి మా జీవితాలను ఎందుకు ఆగం పట్టిస్తున్నావు? చెట్టుకు కాయలు వచ్చి మనకు తినడానికే ఇచ్చిండు భగవంతుడు చెట్టు కాయలు పండు. ఇక చెట్టు దగ్గర ఎందుకు హింస జరగట్లేదు అని అంటే, ఈ చెట్టు మూర్ఛావస్థలో ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు మనకు పంటి నొప్పి అయినా ఆపరేషన్ చేయడానికి డాక్టర్ మత్తు మందు ఎట్లయితే ఇస్తున్నాడో, మత్తు మంది ఇచ్చి కత్తి ఘాటు పెట్టి సూదితో గుచ్చి కుట్లేస్తున్నా కూడా మనకు నొప్పి ఏ రకమైతే తెలియదో, అటువంటి సుషుప్తావస్థలో చెట్లు ఉంటాయి. కాబట్టి వాటికి ఈ బాధ కలగదు. చెట్టు ఏడుస్తుంది ఒక్కొక్కసారి. ఏంటంటే పరిపక్వమైనటువంటి ఆహారాన్ని తీసుకోకుండా బలవంతంగా అపరిపక్వమైనటువంటి ఆ యొక్క కాయలను తెంపుతున్నప్పుడు తొడిమలతో పాటు కొమ్మలు తెగొస్తుంటే అక్కడ రసం కారుతూ ఉంటుంటది. గమనించండి. అవునాచార్య కనిపిస్తుంది. అవునవును, గమనించామాచార్య. అందుకని అది సరైనటువంటిది కాదు. పరిపక్వమైనటువంటి దానికి మనం ఇట్లా పట్టుకోగానే చెట్టుకు అదే రాలిపోతుంటుంటది. ఆ రాలిపోయేటువంటి పండు అయ్యో నా బిడ్డ పోయిందని చెప్పేసి చెట్టుకు బాధ కలగదు, నేను అమ్మ నుండి వేరయ్యానని చెప్పేసి పండుగ బాధ కలగదు. పరిపక్వమైనటువంటి దశ సహజంగా పడిపోతుంటాయి అవి. ఇది భగవంతుని యొక్క వ్యవస్థ. అందుకని ఇప్పుడు ఈ ప్రేమ వ్యామోహంలో జీవితాలు ఆగం చేసుకుంటున్నటువంటిది ఏంటంటే, వీరిది కూడా యవ్వన దశ, వారిది కూడా యవ్వన దశ. యవ్వన దశలో ఏంటంటే ఆకర్షణ, శారీరక ఆకర్షణతోటి మోసం జరుగుతుంది. దీంట్లో యథార్థం లేదు, అది గమనించాలి. ఈ శారీరక ఆకర్షణలో పోయిన వారు ఎంత దూరం పోయినా, ఎంత దూరం ఒదుగుతూ పోయినా చివరికి వారికి మిగిలేటువంటిది నిరాశ మాత్రమే. ఎప్పుడైతే ఇద్దరు ఒకరికొకరు అవగాహన చేసుకొని పరిస్థితులలో ఒదిగిపోయి ఆ పెద్దల అనుమతితోటి ముందడుగు వేస్తే వారికి ఎదురే లేదు. ఎక్కడైతే స్వార్థపరంగా నాకు నువ్వు నన్ను ప్రేమించినట్టయితే నాకు ఇది నాది, అది తీసుకురా, ఇది తీసుకురా, ఈ కోరికలు ఉన్న దగ్గర కోరికలు ఉండవు. ప్రేమలో సమర్పణం, ఆత్మ సమర్పణం, త్యాగం ఉంటది. త్యాగం ఉంటది. కించన పరిశ్వక్తో నా బాహ్యం కించన. ఇక ఆ వ్యామోహంలో పడ్డ వారికి బయటది ఏమీ కనపడదు. అమ్మ నాన్న మాటలు వినపడదు. ఎవరైతే చెప్తూ ఉంటారో వాళ్ళకి దూరంగా ఉండడం, సాధ్యమైనంత వరకు అమ్మ నాన్న కళ్ళల్లో పడకుండా ఉండడం, వారి దృష్టికి రాకుండా ఉండడానికి ప్రయత్నించడం. ఈ దాగుడు మూతలాట, దొరికితే దొంగ, దొరకకపోతే దొర అన్నట్టుగా. చివరికి భగవంతుడి వ్యవస్థ ఎట్లా ఉంటుంటదంటే, ఈ వ్యామోహంలో పడ్డటువంటి వారు ఇక పరిణామము వచ్చినప్పుడు ఇక అమ్మాయికి పెద్దలను ఆశ్రయించాల్సిందే. ఎందుకంటే శరీరంలో జరుగుతున్నటువంటి మార్పులను ఇక తాను ఒంటరిగా ఎదురీదలేదు కదా. అందు గురించి నువ్వు మళ్ళీ తిరిగి రావాల్సిందే. అది పరిణామంలో యొక్క అభిప్రాయం. గర్భము దాల్చడము, వసంతానం అవ్వడం, అవన్నిటికీ మళ్ళీ ఇతరుల సహకారం అవసరమే. ఈ శారీరక ఆకర్షణలో ఉన్నప్పుడు ఇక రెక్కలొచ్చిన పిట్టలాగా ఎగిరిపోయినా మరి తర్వాత జరిగే పరిణామానికి మాత్రం జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఇదంతా ఎక్కువ శాతం ఎవరికి జరుగుతుంటదంటే, బాధ్యతారహితమైనటువంటి తల్లిదండ్రులు, నీతులు చెప్పే తల్లిదండ్రుల దగ్గర పిల్లలు వాళ్ళు చేస్తుంటారు.
ఎప్పుడైతే ఉన్నట్టుగా స్పష్టంగా అన్ని విషయాలు చెప్పుకుంటూ వారితో మనోభావాలు పంచుకుంటారో, వారి అభిప్రాయాన్ని ఎప్పుడైతే విని వారికి ప్రాముఖ్యత ఇస్తుంటారో, పిల్లలు దాపరికం చెయ్యరు, వారికి దూరం పోతే బాధ కలుగుతుంది. అందుకని వారి మనసు విప్పి చెప్పాలనుకుంటారు. కానీ మనం ఏమంటారు, నీకు తెలుగు ఆ మాటలు మాట్లాడదు. ఎందుకు మాట్లాడకూడదు? ఎందుకు మాట్లాడకూడదు? వారి దగ్గరికి ఆ పరిస్థితి వచ్చింది, మీరు మాట్లాడొద్దు, నువ్వు ఇప్పుడు మాట్లాడొద్దు అని నోరు మూయించొద్దు. ఏంటి అసలు రహస్యం ఏంటి? ఇతను ఇరుక్కున్నాడా, లేదంటే ఇతనే పోయి పరిస్థితిని కొని తెచ్చుకున్నాడా? అది వినాలి. వారి అభిప్రాయాన్ని విని సమాధానపరచాలి. అమ్మాయికైనా అబ్బాయికైనా వారి అభిప్రాయాన్ని వినండి. వారి అభిప్రాయాన్ని విన్న తర్వాత మనం చెప్తే వారు వింటారు. నీకు తెలియదు వరకు నువ్వు అటువైపు చూసావంటే నేను చంపుతా, కొడతా, ఈ బెదిరింపులు వద్దు. ఈ బెదిరింపులతో ఏంటంటే ఇక ముందు నాకేమీ చెప్పకు, నువ్వేమైనా చేసుకో బయట అనేటువంటి సూచన మనం ఇస్తున్నాడు. ఇందాక వారు ప్రభాకర్ గారు అంటున్నారు కదా, ఏది చేసినా సలహాలు ఇస్తావు. దేవుడు సలహాలు ఇయ్యడు, హెచ్చరిస్తాడు. హెచ్చరిక, సలహాలు. ప్రభాకర్ గారు, సలహాలు, సూచనలు, హెచ్చరిక, ఈ మూడు కొంచెం కొంచెం భేదంతో చాలా పెద్ద అర్థాన్ని ఇస్తాయి పదాలు. భగవంతుడు సలహాలు ఇవ్వడు. సలహా ఎవరిస్తారు అంటే మనకంటే చిన్నవారు, మన స్థాయి వారు సలహాలు ఇస్తారే కానీ మనకంటే గొప్పగా ఆలోచించేవారు, పెద్దవారు మనకు సలహాలు ఇవ్వరు. సూచిస్తారు, హెచ్చరిస్తారు. నాంతరమేవ అయం పురుషః ప్రజ్ఞయా ఆత్మన ప్రజ్ఞ ద్వారా ఆత్మతోటి పరిష్వక్తః అంటే బుద్ధితోటి ఎప్పుడైతే మొత్తం తెలుసుకొని అవగాహనతో నా సామర్థ్యం ఏంటి, ఇప్పుడు నేనేం చేయాలి, మరి ఆ అమ్మాయి నా పట్ల ఆకర్షణతో వస్తుందా, నా దగ్గర ధన సంపాదన చూసుకొని వస్తుందా, లేదంటే ఆవిడ ఉద్దేశం ఏంటి అని అవగాహన. ఆ అబ్బాయి కేవలం నా శారీరక ఆకర్షణకు వశీభూతమై వస్తున్నాడా, తను ఏమైనా ప్రయోజకుడా, జీవితంలో ఏమైనా నిలదొక్కున్నాడా. ఆ సమిధాదానం రెండవ సమిధాదానం మొదటి మంత్రంలో ఈ విషయాలే అడిగింది. నువ్వేం సంపాదించావు, పెళ్లి చేసుకొని ఎలా బతుకుతావు, నన్ను ఎలా పోషిస్తావు, పిల్లల్ని ఎలా పోషిస్తావు, నీ దగ్గర ఏమున్నది, భగవంతుడు అవే అడిగిస్తున్నాడు. ఆ రకంగా పూర్తి అవగాహనతోటి ముందుకు పోతే వారు ఒకరికొకరు సుముఖంగా ఉన్నప్పుడు మంచి పరిణామాలు వస్తుంటాయి. నా బాహ్యం కించన వేద నా అంతరం. ఇక ఈ ఆంతరిక అవగాహన, ఒకరి పట్ల ఒకరు యోగ్యత ఏంటి, సామర్థ్యం ఏంటి, గుణకర్మ స్వభావాలు ఏంటి, అవేవి తెలుసుకోకుండా కేవలం బాహ్య ఆకర్షణలో ఉంటే మాత్రం మోసమే మోసం. ఒక రకంగా ఈ ర్యాగింగ్ చేసేటువంటిది ఏంటంటే వ్యక్తిత్వ వికాసం కల్పింపజేస్తుంటది. ఎవరు ఏమిటి అనేటువంటిది, ఎవరి పట్ల ఎలా వ్యవహరించాలనేటువంటిది చేయిస్తుంటుంది. కానీ అది వికృతమైపోయి వికృత చేష్టలతోటి ఇక స్వార్థం గురించి ఏమైనా చేస్తున్నారు కదా, అక్కడ జీవితాలు ఆగమవుతున్నాయి. అది సరైనటువంటిది కాదు. ఆట పట్టించడం అనేటువంటిది ఏంటంటే మనలోని అమాయకత్వాన్ని దూరం చేయడం ఈ యొక్క ఆట పట్టించడం, ర్యాగింగ్ యొక్క ముఖ్యోద్దేశం. కలుపుగోలుగా ఉండాలి, సంకుచిత భావంతో ఉండకూడదు, దూరం ఉండకూడదు, కలుపుగోలుగా ఉండాలి అనేటువంటిది ర్యాగింగ్ యొక్క మూల ఉద్దేశం. అంతేనా, ఇంకేమైనా? ఏది మాట్లాడదు. అంతే ఆచార్యజీ, అంతే 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 ఆచార్య. కానీ మితి మీరకూడదు. అతి ఆ శృతి మించింది ఏదైనా సరే, అతి ఏదైనా సరే ప్రమాదకరమే. అది మంచి సరైనటువంటిది కాదు. సరైన దిశలో బిడియం, సంకోచం, అమాయకత్వం, ఊరి నుండి వచ్చారు కాబట్టి ఆ యొక్క అమాయకత్వం పోయేటట్టుగా చేస్తే మాత్రం మంచిది. ఇక అంతకు మించి
చేసినప్పుడు అది సరైనటువంటిది కాదు. ప్రభాకర్ గారు చెప్పండి. ఏం లేదు, అంతే ఆచార్యది. అతి సర్వత్ర వర్జేయత్ అని. అంతే. అతిగా అన్నందుకే అనర్థం. ఇప్పుడు తద్వా అస్య ఏతద్ ఆప్తకామం ఆత్మకామం అకామం రూపం శోకాంతరం. ఇక దీని యొక్క తద్వా అస్య ఏతద్ ఆప్తకామం. ఆప్తం అంటే ఏంటంటే నువ్వు నేను అనేటువంటి పరిస్థితులతో ఒకరి యోగ్యతను ఒకరు అర్థం చేసుకున్నప్పుడు ఒకరి కోసం ఒకరు బ్రతకడం అంటే త్యాగభావంతో ఒకరి కోసం ఒకరు బ్రతకడం అది నేర్చుకున్నప్పుడు ఇక వాళ్ళు మోసపోలేరు. ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరి జీవితంలో ఇంకొకరు జీవించడానికి సర్దుకోవడానికి ప్రయత్నించడం. అక్కడ కోరికలు ఉండవు. అదే ఇప్పుడు ఒక మంచి సందర్భానుసారంగా ఏంటంటే చెడ్డవారు మంచివారు ఎవరు అని అంటే తల్లి తండ్రి వాళ్ళు వేరే దూరం పెద్ద పట్టణానికి వెళ్ళి వస్తున్నారు అని అంటే వాళ్ళు ఏమంటారంటే పిల్లలను సహజంగా నీకేం కావాలి చెప్పండి అని అంటే మళ్ళీ ఈ భార్యాభర్తలలో కూడా వాళ్ళు ఏంటంటే దురుద్దేశం ఉన్న వాళ్ళు నాకు ఇది కావాలి అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అంటారు. మంచి ఉద్దేశం ఉన్న వాళ్ళు నువ్వు క్షేమంగా తిరిగి రా చాలు. ఏది బాగుంది? క్షేమంగా తిరిగి రా అనేది బాగుంది ఆచార్యజీ. అది పిల్లల్లో కూడా నీకేం కావాలి అని అడిగితే ఇక వాళ్ళు నాకు ఫలానా ఇది కావాలి ఇది కావాలి అంటారు. కానీ ఎవరో ఒకరు నాకేమొద్దంటారు. ఆ వద్దని అన్న వాళ్ళ దగ్గరికి కావాల్సిపోయి వాళ్ళ మనసులో ఉన్నది తీసుకొస్తారు. తను వెళ్ళిన పని మర్చిపోయి అయినా సరే వారు కోరింది మాత్రం తప్పనిసరిగా తీసుకొస్తారు. ఇక వీళ్ళు ఎవరైతే అమ్మ నాకు ఇది తీసుకురా అని ఎవరైతే చెప్తుంటారో వాళ్ళు అన్ని మర్చిపోతుంటారు. దీనికి అంతరార్థం ఏంటి శ్యామలయ్య గారు? భగవంతుని దగ్గర కూడా ఊకే కోరికలు కోరితే ఆ కోరికలు నెరవేరొచ్చు నెరవేరకపోవచ్చు. మనం ఏం కాకుండా భగవంతుని ఎప్పటికి తెలిస్తే భగవంతుడు మనకి ఏం కావాలో అది ఇచ్చేస్తాడు. ఇది ఆధ్యాత్మికంలో మీరు చెప్పేది. కానీ పిల్లలు ఈ ఎపిసోడ్ మొత్తం ఐ లవ్ యూ మీద పోతుంది. దాని ఆ ఆకర్షణ నుంచి వాళ్ళని బయటపడేయాలి కదా. మరి అక్కడ మీ తండ్రిగా మీ సందేశం ఏంటి? పట్టుకోలేదా? ఎవరు చెప్తారు? అది అర్థమైతే లేదు, పట్టుకోలేదు. సమాజంలో విజ్ఞానం అనేది తల్లిదండ్రికే లేదు, ఇంక పిల్లలకి ఏం చెప్తారు ఆచార్జీ? ఆ విజ్ఞానం ఉంటేనే పిల్లలు కూడా ఈ లౌకిక దేహాన్ని ప్రేమించరు. అది మీరు ఇందాక చెప్పారేంటి, అంతరార్థంతో వాళ్ళ ఆలోచనలు ఏంటని గ్రహించటమే అప్పుడు ఈ ప్రేమ అనేది అప్పుడు తెలుస్తుంది. త్యాగభావంతో ఆలోచించటమే ఈ తల్లిదండ్రులు నేర్పించాలి. మునిగారు ఏదో చెప్పాలని. ఓం ఆచార్య, మీరు అడిగిన ప్రశ్నకు పరిస్థితిని అవగాహన చేసుకున్న తర్వాత అది ఎవరైనా కానీ స్త్రీ కానీ పురుషుడు కానీ అవగాహన జ్ఞానపూర్వకంగా చేసుకున్న తర్వాత అడుగులు ముందుకు వేయాలి అంతే. ఇప్పుడు ఈ విజయపాడుతనం పనికి రాదు అని విజయలక్ష్మమ్మ గారు ఒకరి ఓంప్రకాష్ సంపర్కంలోకి తీసుకొచ్చి అడిగిపించారు. ఏంటంటే పేదరికంలో ఉన్నప్పుడు తల్లిదండ్రి లేనటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకొని వాళ్ళు ఎంత అన్యోన్యంగా ఉన్నారంటే అంత ప్రేమగా ఉన్నారు. ఎప్పుడైతే ఇక జీతం సరిపోక వాళ్ళు ఇంకా పెద్ద ఉద్యోగం గురించి ప్రయత్నం చేసినప్పుడు వేరే వారి సంపర్కం అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే భర్తను ఏమాత్రం లెక్క చేస్తలేదు. ఎందుకు అంటే అక్కడ కోరికలు ఉన్నాయి. వాళ్ళు పేదరికంలో ఉన్నప్పుడు అంటే అందరినీ పేదరికంలో జీవించమని కాదు, అక్కడ సారాంశం ఏంటంటే పరిస్థితిలో ఒదిగిపోవడం. కోరికలు ఉన్నాయి అని అంటే ఈ యొక్క ప్రేమ వ్యామోహం ఏంటంటే కోరికలతో మొదలైతే మాత్రం అది మొదటిగా మోసం. ఎప్పుడైతే ఒకరికొకరు అర్థం చేసుకొని పరిస్థితిలో ఒదిగిపోయి ఉంటారో అక్కడ ఎప్పుడైనా ఊరికి వెళ్తున్నా నీకేం తీసుకురావాలంటే ఏమద్దు, నువ్వు క్షేమంగా తొందరగా తిరిగిరా.
అని ఆ రకంగా అంటుంటారు. అక్కడ వాళ్ళు ఇంకా కలకాలం ఉండగలుగుతారు, కలిసి ఉండగలుగుతుంటారు. ఎప్పుడైతే కోరికలతో ఇది తీసుకురా అది తీసుకురా, అక్కడ చేతిలో డబ్బులు ఉన్నా సరే లేకున్నా సరే అక్కడ పరిస్థితి ఏదైనా సరే, ఇప్పుడు ఆ చిన్న పిల్లల దగ్గరికి రోగుల దగ్గరికి పోయినప్పుడు పరిస్థితి ఏంటంటే, నా కోసం ఏం తెచ్చావు, అక్కడ బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు మనం పడిపోయామా, దొంగలు మన పర్సు కొట్టేశారా, మనం ఎంత ఏ అవస్థలో వచ్చామో మరి వాళ్ళకి తెలియదు. నా కోసం ఏం తెచ్చావు, చిన్నపిల్లల పరిస్థితి అగో ఆ రకంగా. అట్లా అంటే వాళ్ళకైతే అమాయకం, పిల్లలది అక్కడ తప్పు పట్టడానికి లేదు, వాళ్ళకి అంతవరకే తెలుసు, అంతకు మించి వారికి తెలియదు. అందుగురించి ఈ ప్రేమ వ్యామోహం ఏంటంటే ఇద్దరిది ఒకే వయసు, ఇద్దరు జీవితంలో నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ వారికి ఈ ముందు చూపు ఇవ్వాల్సింది తల్లిదండ్రి. అందుకని పిల్లల మాట వినాలి, కావాలంటే ప్రేమించడం నేర్పించాలి, ప్రేమ అంటే ఏంటో చెప్పాలి, ప్రేమ వ్యామోహం పోయేటట్టుగా చెప్పాలి. ఆ ప్రేమ అంటే వ్యామోహం, శారీరక ఆకర్షణ కాదు, ముందు చూపు, అవగాహన. అందుకే మన భారతీయ సంస్కృతిలో స్వయంవరానికి ప్రాముఖ్యత ఉన్నది కానీ ఈ పెద్దల పెళ్లికి ప్రాముఖ్యత లేదు. ఈ స్వయంవరం అనేటువంటిది పెద్దల సమక్షంలో జరుగుతుంది. అందు గురించి ఆ స్వయంవరం ప్రకటించే కంటే ముందే అక్కడికి వచ్చేటువంటి వారందరి గుణగణాలు, వారు ఏం చేస్తున్నారు అంతా వాళ్ళు రహస్యంగా ఏకత్రితం చేస్తారు. ఒక్కొక్కరి దగ్గరికి పోతున్నప్పుడు వీరు ఇటువంటి వారు ఈ రాజ్యం వెళ్తున్నారు, ఇలా ఉన్నారు అని చెప్పేసి వారి గురించి చెప్పినప్పుడు ఎవరు బాగా అనిపిస్తే వారి మెడలో వరమాల వేస్తుంటది అమ్మాయి. అంతేనా, ఇంకేమైనా ఉందా? అంతే అంతే. అంతే ఆచార్య. అందుకని ఈ పిల్లలను వ్యామోహం నుంచి బయటపడేయండి, యథార్థంలో జీవించాలి. యథార్థంలో సహజంగా జీవించగలిగితే వాళ్ళు కలకాలం సుఖంగా ఉంటుంటారు. అదే ఈ మనము పట్టించుకోకపోతే వాళ్ళు ఒకరి ఆకర్షణలో పడి కోరికలతోటి ఆశాజీవులుగా జీవిస్తే, నేను ఇంత చదివాను కదా నాకు ఇంత కట్నం ఇవ్వడం అంటే అమ్ముడు పోయే జీవితం ఎప్పటికీ సుఖంగా ఉండదు, అది గుర్తుపెట్టుకో. ఓం ఆచారి, పిల్లలకు చిన్న ఉన్నప్పటి నుంచే కొన్ని అలవాట్లు, చిన్న ఈ పని ఇస్తే పైసలు ఇస్తే ఈ పని చేస్తాడు, ఇట్లా అలవాటు చేసి డబ్బులతో అలవాటు చేసి అదే రకంగా వాళ్ళ పైసల మీద ఆలోచన అవుతున్నది, వేరే ఆలోచన లేదు. అదే మరి తల్లిదండ్రుల పొరపాటు. అదే పిల్లలకు పొదుపు నేర్పించాలి. ఉన్న దాంట్లో నువ్వు ఎంతైనా ఖర్చు పెట్టుకో, కానీ ఎంతో కొంత వెనుకకు తెచ్చేటట్టుగా, మిగిలించేటట్టుగా, నువ్వు ఇల్లు చేరిన తర్వాత నీకు దగ్గర ఒక పైసా మిగిలాలి, ఒక రూపాయి మిగిలాలి. అట్లా మిగులుబాటు స్వభావం నేర్పించండి. కానీ ఖర్చు పెట్టుకొని అప్పు చేసుకొని వచ్చేటువంటి స్వభావం నేర్పించొద్దు. ఇప్పుడు బాధ్యత లేని తల్లిదండ్రులు చేతి ఖర్చులు ఇస్తుంటారు, అది ఇవ్వాలి, కానీ నువ్వేం చేస్తావు, ఏం చేసావు అని మనము తిరిగి వాళ్ళని అడగాలి. అప్పుడు వాళ్ళు నిలబడతారు జీవితంలో. ఇక ఆడపిల్లలు నీకెందుకే, అదే అందుకే, ఇదెందుకే అని చెప్పేసి వాళ్లకు ఏవి చేతి ఖర్చులు ఇవ్వకుండా వారిని బయటకు వదలకుండా కట్టేసి ఉంచితే లవ్ జిహాద్ లో ఎగిరిపోతారు, ఇక మన చేతికి రారు. ఎందుకంటే వాళ్ళు ఆ పైసలు చూపిస్తుంటారు, కోరికలు నెరవేరుస్తుంటారు, అన్ని రకాలుగా ఎక్కడికంటే అక్కడికి తీసుకుపోతుంటారు. ఎందుకంటే మీరు ఇన్ని రోజులు కట్టేశారు కదా, ఇన్ని రోజులు చేతులకి డబ్బులు ఇవ్వలేదు కదా, ఇప్పుడు వారు అన్ని ఏంటంటే పావురాలకు నూకలు వెళ్ళి వలవేసి పట్టుకున్నట్టుగా. ఆచార్యజీ, ఎక్కువ నిర్బంధంలో పెడితే కూడా మన మాట వినకుండా పోతారు. మనం వాళ్ళు స్వేచ్ఛగా ఉండేటట్లా వాళ్ళ పరిస్థితులు ఏంది అట్లా గమనించి మనం కూడా ఆ విధంగా నడుచుకోవాలి. ఇప్పుడు మనుస్మృతి వైదిక సంస్కృతిలో ఏంటంటే 15-16 సంవత్సరాలు అయితే తల్లిదండ్రిగా ఉండకూడదు, స్నేహితులైపోవాలి, వాళ్ళలో ఒకరైపోవాలి, వాళ్ళ మనోభావాలు తెలుసుకోవాలి, మనోభావాలు పంచుకోవాలి. అప్పుడు వాళ్ళు మనసు విప్పి మాట్లాడతారు. ఏంటి ఈ మాటలేంటి, నీకేమవసరం అని ఇట్లా బెదిరించవద్దు. బెదిరిస్తే మన దగ్గరికి రహస్యాలు తేరు. ఎవరైనా దౌర్జన్యం చేస్తున్నా మనకు మనసు విప్పి చెప్పరు. చెప్పకపోయేసరి వాళ్ళ అమాయకత్వం తెలియని దాంట్లో ఇంట్లో అమ్మ మాట్లాడొద్దు అంటుంది, నాన్న బెదిరిస్తున్నాడు, మరి ఎవరికి చెప్పుకోవాలి?
వాళ్ళేమో ప్రేమగా దువ్వుతుంటారు. నువ్వు ఇలాగా అలాగా నీకు ఏది కావాలన్నా తీసుకో అని చెప్పేసి వాళ్ళు డబ్బులు ఇస్తుంటారు. ఎక్కడికంటే అక్కడ తీసుకుపోతారు. ఏ సినిమాకైనా తీసుకెళ్తుంటారు. అక్కడ ఆ జీవితం బాగుందా? మీరు బెదిరించేది బెదిరింపులు బాగుంటాయా? వాళ్ళకి అక్కడనే ఆకర్షణ అవుతారు. మన దగ్గర ఎంత ప్రేమ ఉన్నా, ఎంత తండ్రి అన్నా లెక్క చేయరుగా. అందుకే వీళ్ళు వేరే వారి ప్రేమ వ్యామోహంలో పోయి జీవితాలను ఆగం చేసుకున్నది ఇక్కడే. అందుకని పిల్లలను బెదిరించొద్దు. వాళ్ళకి స్నేహంగా వాళ్ళలో కలిసిపోండి. వాళ్ళ మనసు విప్పేటట్టుగా వాళ్ళతో పాటు ఉంటే వారి మనసులో ఉన్నది మనకు చెప్తారు. మనకు కాకుంటే ఇంకెవరికి చెప్తారు? పక్కింటి వాళ్ళకి పోయి చెప్తారా? పక్కింటి వాళ్ళు ఎగేస్తారు. నీకేంటి మీ నాన్న ఇట్లా చేస్తున్నాడు, మీ అమ్మని ఇటువంటిది నీకేంది అని వాళ్ళు ఎగేస్తుంటారు. ఆ ఎగేస్తే ఆ పొగడ్తల్లో పిల్లలకు తెలియదు కదా వాళ్ళ అంతరార్థం, వాళ్ళ ఉద్దేశం ఏంటనేది. అందుకని ఆ పొగడ్తల్లోకి పోయి ఈ రకంగా బొక్కబోల పడి జీవితాలను ఆగం చేసుకుంటారు. అందుకని పిల్లలతో కలిసిపోవాలి, మమేకమైపోవాలి. ఏదైనా పండుగ వస్తే వాళ్ళని అడగాలి వాళ్ళ మనసులో ఏముంది. వాళ్ళ పుట్టినరోజు వచ్చినా లేదంటే పెళ్లి రోజు వచ్చినా వాళ్ళని అడగాలి. వాళ్ళ మనసు విప్పి చెప్పని వాళ్ళ మనసులో ఉన్నది. అప్పుడు మనది వాళ్ళంటే ఏంటో వాళ్ళ భావాలు ఏంటో మనకు తెలుస్తాయి. అప్పుడు వాళ్ళ జీవితాలను మనం కాపాడిన వాళ్ళం అవుతాం. మనం మనం స్నేహితుల్లాగా కావాలి, దోస్తారులాగా, తల్లిదండ్రులాగా భావించకుండా స్నేహితుల్లాగా మనం కూడా వాళ్ళ లోపల కలిసిపోవాలి. మనం బెదిరిస్తే మన దగ్గరికి వాళ్ళ మనసులో ఏమున్నదో రాకపోయేసరికి మన దగ్గర నటిస్తూ ఉంటుంటే ఇక తర్వాత వచ్చిందానికి అయ్యో నా బిడ్డ నువ్వు ఇట్లా నాకు తెలియదు, ఇంత అయిపోయిన తర్వాత తెలియదు. వాగు చూడు ఆ పూజారి అంటే వాళ్ళ కూతురు చాలా మంచిది ఉండే కానీ అట్లా అయిపోయింది. పూజారి అయినందుకు ఆమె అట్లా అయిపోలేదు. నీ పిల్లల పట్ల బాధ్యత రహితమైనటువంటి నిర్లక్ష్య వైఖరి వల్ల అట్లా అయ్యారు. ఇంకోటి ఈ ఏంటంటే పండిత పుత్ర పరమశుంఠ అనేటువంటిది సామెత ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు ఆర్య సమాజికుల పిల్లలు దాదాపుగా ఎక్కువగా నాస్తికులు అవుతున్నారు, ఇంకే వేరే రకంగా అవుతున్నారు. ఎందుకు అంటే మూర్తి పూజ అనేది ఖండిస్తుంటుంటారు, విగ్రహాలను నమ్మరు, ఏది నమ్మరు. ఇక మళ్ళీ వాళ్ళకు అవసరం వచ్చినప్పుడు మాత్రం ఆర్య సమాజానికి రారు, యజ్ఞం దగ్గరికి రారు. వాళ్ళు పోతుంటారు వాళ్ళ స్నేహితులతోటి చర్చికో ఇంకెక్కడికో అటు పోతుంటారు. ఎందుకు అని అంటే వాళ్ళకు దీనికి గంగాప్రసాద్ ఉపాధ్యాయ గారు ఏమని చెప్తుంటారంటే పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ ఇంట్లో పండుగలు ఏవైనా వస్తే మనము నిత్యాగ్నిహోత్రమైనా కూడా మన నిత్యాగ్నిహోత్రమే చేసుకోవాలి కానీ పెద్ద యజ్ఞం చేయకూడదు. ఏం చేయాలి అంటే వేరే పండితుడిని పిలవాలి. మన ఇంటికి ఆచార్యులు పురోహితులు రావాలి. వచ్చినప్పుడు వారి నోటితోటి వీరికి చెప్పాలి. చెప్తే వింటుంటారు. వాళ్ళని హెచ్చరించడానికి చూడు పండితుడు చెప్పాడు కదా నువ్వు ఇట్లా చేస్తే మరి నువ్వు ఈ జీవితం ఈ రకంగా ఆగమైపోతుంది అని చెప్పేసి వాళ్ళని హెచ్చరించవచ్చు. ఈ ఆర్య సమాజికులే కానీ వేరే వాళ్ళు ఎవరైనా సరే, ఆర్య సమాజికులని కాదు, ఎవరైతే తామే అంతా తెలుసునని అనుకుంటారో అటువంటి వారు ఇంటికి ఎవరిని రారు. వాళ్ళకేం తెలుసు వీళ్ళకేం తెలుసు అని చెప్పేసి అందరినీ చులకన చూసి తనని గొప్పగా ఎంచుకుంటారో వాళ్ళ పిల్లలకు తామే ఉపదేశం చేస్తుంటారో ఆ పిల్లలు ఎప్పుడు గొప్పవారు కాదు. అటువంటి ఆ రకంగా ఎవరి దగ్గరికి వెళ్ళకుండా మన సంస్కృతికి దూరంగా ఉన్నటువంటి వారికే ఈ సామెత పుట్టుకొచ్చింది అనమాట, పండిత పుత్ర పరమశుంఠ. ఇక ఈ సామెత తప్పుగా ఎక్కడ నిర్ధారణ అవుతుందంటే ఎప్పుడైతే తల్లిదండ్రి, ఇప్పుడు గంగాప్రసాద్ ఉపాధ్యాయ గారు ఏమంటారంటే ఒక పండుగ ఉన్నదనుకోండి, దసరా అనుకోండి, సంక్రాంతి అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, అందరూ ఎవరికైనా అన్ని కార్యక్రమాలు ఉన్నాయి, మన ఇంటికి రావడానికి ఎవరూ లేరు. అటువంటి సందర్భంలో ఏం చేయాలంటే వారు ఏం చెప్తున్నారంటే ఏమీ రాని వాడైనా సరే, అటువంటి వారికి కేవలం సంధి మంత్రాలు వచ్చినా సరే, అవి కూడా సరిగా చదవలేని వాడైనా సరే అటువంటి వారిని పిలిచి, ఎందుకంటే మన పిల్లలకు జ్ఞానోదయం కలిగించాలేదా, కూర్చుండబెట్టి ఇంకో పండిట్జీ అభిప్రాయం ఏంటంటే, పండిట్జీ చెప్పదలుచుకున్నది ఏంటంటే అని వారు ఏం చెప్పకపోయినా పేరు వారిది పెట్టి చెప్పాల్సింది తాను చెప్పేసి వాళ్ళని హెచ్చరిస్తుంటారు. అదే అంతా తామే ఉండి ఉపదేశం తాను చేస్తుంటారు కదా,
ఇక తప్పు చేసినప్పుడు మన చేత కూడా ఒక్కొక్కసారి పొరపాటు జరిగితే నువ్వు నీతులు బాగానే చెప్తుంటావు కదా, నువ్వెందుకు చేస్తున్నావు ఇట్లా? అది వాళ్ళు ప్రత్యక్షంగా చూస్తున్నారు కదా. అక్కడ యజ్ఞం చేసేటప్పుడు నీతులు చెప్పేటప్పుడు విన్నటువంటి వాళ్ళు మన చేత తప్పు దొరికినప్పుడు మన తప్పు పట్టుకొని నువ్వు నీతులు చెప్తావు కదా, నువ్వెందుకు తప్పు చేసావు? మన పట్ల గౌరవం ఉంటుందా? అందుకని వాళ్ళ పుట్టినరోజు కాబట్టి వాళ్ళు శ్రద్ధగా ఉంటారు కాబట్టి మన ఇంటికి గురువులను ఆచార్యులను పిలవాలి. పండుగలకు పిలిచినప్పుడు వారు ఉపదేశం చేయాలి. చేసినప్పుడు వారి మాట వింటారు, మన మాట వినరు. రోజైతే మనం నిత్యాగ్నిహోత్రం చేస్తూనే ఉంటుంటాం, కానీ పండుగలకు విశేష సందర్భంగా ఆ రకంగా పిలిచినప్పుడు వాళ్ళు వింటారు. అర్థమవుతుందా? ఏది అర్థమవుతుంది ఆచార్య. అర్థమవుతుంది. ఆచార్యజీ, అమ్మా పండాలకు మనము స్వస్తి వాచనం, శాంతికరణం అని ఇప్పుడు ఉగాది కానీ దీపం చేస్తాం కదా ఆచార్యజీ. అవును, పెద్ద పెద్ద పండాలకు చేయొచ్చు కదా ఆచార్యజీ. అంటే మనమే చేస్తే వారికి ఆ పండుగ రోజే వారికి వినడానికి అవకాశం ఉంటుంది, వారు శ్రద్ధగా కూర్చుంటారు. ఆ రోజు ఇంకొకరినైనా పిలిస్తే వారు మంచి విషయం చెప్తారు కదా, పిల్లలకు ఉపయోగపడేది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మన ఇంటికి యోగ్యుడైనటువంటి గురువు వస్తే మనల్ని చదువుతాడు, మన ఇంటిని చదువుతాడు, మన పరిస్థితులతోటి ఎవరికి ఏది చెప్పాలో అది చెప్తారంటారు. కేవలం వేషధారణతోటి వారిని తీసుకొస్తే ఏంటంటే మనం ఎంత దక్షిణిస్తామో మన సామర్థ్యాన్ని బట్టి చూస్తాడు. వీళ్ళ దగ్గర ఎంత చేసినా కూడా ఏమి ఇయ్యరు అనేటువంటి చులకన భావం వచ్చింది అనుకోండి, ఇక అక్కడ ఏంటంటే తూతూ మంత్రంగా చేసేసి గడప దాటేసేటువంటి వ్యవహారం ఉంటుంది. అందుకని దయానంద సరస్వతి చెప్తున్నాడు ఏంటంటే, గొప్పగా మనకంటే ఎక్కువ యోగ్యత ఉన్న వాళ్ళు గొప్ప వాళ్ళే మన ఇంటికి రావాలి. గొప్ప వాళ్ళతో వస్తే మనం గొప్పగా ఎదుగుతుంటాం. ఆ రకంగా ఉంటుంటది. సమయం చాలా అతీతం అయిపోయింది కాబట్టి ఈ యొక్క విషయాన్ని ఇక్కడనే ఆపేస్తున్నాం, ముందుకు తీసుకుంటాం. నమస్తే. ఏంటమ్మా ఏమంటారు విజయలక్ష్మి గారు? ప్రసాద్ గారు అంటే ఇలా కాదు, ఆర్య సమాజ గొప్ప పండితుడు. అతని గురించి ఇదివరకు చెప్పుకున్నాం. రేపు కూడా చాలా మంచిగా ఉన్నది వారి గురించి చెప్పుకుందాం, రేపు చెప్పుకుందాం. ఇప్పుడు సమయం అయిపోయింది కాబట్టి. ఆచార్య ఓం గారు ధన్యవాదములు. జ్ఞానగంగా ఆధ్యాత్మిక సత్సంగం లోపల మనకు ఈరోజు ఉన్నటువంటి అంశము చతుర్థ అధ్యాయము, మూడవ బ్రాహ్మణము 21వ సంపుటం లోపల ఇబ్బందులు, భయము, పరిస్థితి, తర్వాత త్యాగము, ప్రేమ, ఏ విధంగా వీటిని ఈ జీవితంలో ఆచరించాలి, జీవితం లోపల అనువర్తించినట్టయితే మనం ఎలా ముందుకెళ్తామనే విషయాన్ని చక్కగా స్పష్టీకరించారు. వారికి ధన్యవాదాలు. అనంతరం వైదిక సంధ్యోపాసన ఎవరు పెట్టారు? విజయలక్ష్మి గారు. ఈ ఎపిసోడ్ ను లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఎపిసోడ్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ ను గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలని ప్రార్థన. విజయలక్ష్మి గారు, వైదిక సంధ్యోపాసన. నమస్తే ఆచార్య. సర్వజ్ఞ సంధ్య యోగ బ్రహ్మ సాక్షాత్కారం విజయలక్ష్మి చెప్తున్నారు. ఓం అమృతో ఉపస్తరణమసే సాహ, ఓం అమృతాభిధానమసే సాహ, ఓం సత్యం యశాస్త్రేతాం సాహ, ఓం శన్నో దేవీ రవిష్టయ ఆపో భవంతు పీతయే శమ్యోరభిశ్రవంతు నః. ఇంద్రియ స్పర్శ మంత్రములు. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుః చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం నిశోఫలం, ఓం
करतल करपृष्ठे మార్చండి ఓం భుః పునాతు శిరసి ఓం భువః పునాతు నేత్రయోః ఓం స్వహః పునాతు కంఠే ఓం మహః పునాతు హృదయే ఓం జనః పునాతు నాభ్యాం ఓం తపః పునాతు పాదయోః ఓం సత్యం పునాతు పునః శిరసి ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్రః ఓం భూః ఓం భువః ఓం సహః ఓం మహః ఓం జనః ఓం సత్యం అఖమర్షణ మంత్రం ఓం ఋతం చ సత్యం చ అభిదాప్తపసో అత్యజాయత తతో రాత్రి అజాయత తతః సముద్రో అర్ణవః సముద్రాదర్ణవాధరి సంవత్సరో అజాయత అహోరాత్రాని విగతః విశ్వస్య మిషతో వసి ఓం సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయతు దివం చ పృథివీం చ అంతరిక్షమథో సహ ఓం శన్నో దేవీరభిస్తయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః మనసా పరిక్రమంత్రము ఓం ప్రాచీదిదగ్నిరధిపతిరసితో రక్షితాచిత్యాయిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో నక్షత్రుభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ వేస్తియం వయం దిష్మస్తమో జంబే దద్మః ఓం దక్షిణాదిగింద్రో అధిపతిశ్చిరచిరాజే రక్షితా పితరైషవః तेभ्यो नमो अधिपतिभ्यो नमो नक्षत्रुभ्यो नमो इषुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विष्मस्तम्भो जम्बे दद्मः ॐ दक्षिणादिन्द्रो अधिपतिस्थिरचिराजे रक्षिता पितरैषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो नक्षत्रुभ्यो नमः इषुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विष्मस्तम्भो जम्बे दद्मः ॐ प्रतीचि दिग्वर्णो अधिपतिः पुरुदापुरक्षितां नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो नक्षत्रुभ्यो नमः इषुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विष्मस्तम्भो जम्बे दद्मः ఓం ఉదీచి దిక్సోమో అధిపతి స్వజో రక్షితా శని ఋషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో నక్షత్రుభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం విష్మస్తమో జంబే దద్మః ఓం ధ్రువా దిగ్విష్ణురధిపతిః కల్మాషగ్రీవో రక్షితా వీరుదైషవః तेभ्यो नमो अधिपतिभ्यो नमो नक्षत्रुभ्यो नम इषुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विष्मस्तम्भो जम्बे दद्मः ॐ ऊर्ध्वादिक् बृहस्पतिरधिपतिस्थित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो नक्षत्रिभ्यो नम इषुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विष्मस्तम्भो जम्बे दद्मः उपस्थानमात्रम् ॐ जातवेदसे सुनवाम सोममरातीयतो निदहाति वेदः तनः पर्षदति दुर्गानि विश्वानारेव सिन्धुं दुरितादग्निः ఓం చిత్రం దేవానాం ఉదగారనేకం చక్షురుమిత్రస్య వర్ణస్య ఆగ్నే ఆప్రాచావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తు సత్స ఓం ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం ఓం ఉద్వయం తమసస్పరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్న జ్యోతిరుత్తమం
ఓం తచ్చక్షుర్దేవహితం పురస్తాచక్రముచ్చరత్ పశ్యేమ శరథశతం దేవేమ శరథశతం శృణయామ శరథశతం ప్రబ్రవామ శరథశతం అథీనాః సామ శరథశతం భోజచ్చ శరథశతాత్. గాయత్రి మంత్రము. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఏ ఈశ్వర దయానిధి భవత్కృపయా అన్య జపోపాసనాది కర్మణ సచ్చిదానంద స్వరూప నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ అజ నిరంజన నిరాకార సర్వవ్యాపక సర్వాంతర్యామి నీ దివ్యము వరేణ్యమునైన శుద్ధ విజ్ఞాన స్వరూపమును మా హృదయమున ఎల్లవేళలా ధ్యానించుగాక. మాకు సద్బుద్ధినిచ్చి సత్కర్మలను ఆచరించున్నట్లు అనుగ్రహించుగాక. విద్య జ్ఞానాదలను పొంది పరమ సుఖముల పొందుదుముగాక. ఓ దయానిధి భవత్కృపయ అనేన జప ఉపాసనాది కర్మణ ధర్మార్థ కామ మోక్షానాం వెంటనే సిద్ధించునుగాక. ఓ నమ శంభవాయ చ మయో భవాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఓం శాంతి శాంతి. ఓం శన్నో దేవీరభిస్తయ ఆపో భవంతు పీతయే శమ్యోరభిస్రవంతు నః. ఓం నమస్తే ఆచార్య. ఇది సంధ్యోపాసన సమాప్తం. ఓం. అమ్మగారు ఒకసారి పుస్తకం తీసి చూడండి ఏమేమి చదివారు అనేది. పుష్పమ్మ గారు. విజయలక్ష్మమ్మ గారికి ధన్యవాదాలు. అత శాంతి పాఠ. ఓం దేవ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు ఆచార్య. సర్వేభ్యో నమో నమః. పుష్పమ్మ గారు ఇంకొక సందేహం చదవలేదు, ఒకటే చదివారు, ఇంకోటి చదవలేదు.